ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది, చూశారు కదా. డేంజరస్గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్లో. అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్ వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారుణ పోతున్న డ్రైవర్స్ అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు, వచ్చి వారిని అడిగారు. చూడండి ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారో ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 minutes అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్, కొన్ని చోట్ల మాస్క్ తీశారు, కానీ మెజారిటీ టైం హెల్మెట్ మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్. చీలకల్లు టోల్ ప్లాజా. ఇక్కడ చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర అరౌండ్ 3:30 వారు పాస్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాస్ అయ్యారు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు కీసరా విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ వ్యూ. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు వెహికల్ని. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు. ఇక్కడే వారి వెహికల్ హెడ్ లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ మెడికల్ స్టాఫ్, ఒక టోల్ పాస్ దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది. ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. చూడండి వస్తున్నారు, ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి, చాలా వేగంగా వస్తున్నారు, వచ్చి పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ము లేచింది, చూడండి పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు. అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళింది, చూపించండి. దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి, వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి. రైట్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, అంబులెన్స్ చూపించండి. నెక్స్ట్ స్లైడ్. అంబులెన్స్ కూడా రీచ్ అయిందా? అంబులెన్స్ సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది. ఆ ఫుటేజ్లో వారికి హెల్ప్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి. కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు. నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్రంట్ లైట్ పగిలిపోవడం, కొంత డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది. నెక్స్ట్
అరౌండ్ 10 to 15 minutes అక్కడ ఆగేవారు. నెక్స్ట్ 4-7 వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు. నెక్స్ట్ దానికి ఎవరిని పాసింగ్ టోల్ ప్లాజాస్. ఎస్, ఇది చూశారు కదా, ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు. నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మనం ఫ్లోలో వెళ్ళిపోదాము. గుంటుపల్లి దగ్గర ఇక్కడికి వచ్చేసారు, దగ్గరకు వస్తున్నారు, విజయవాడ దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే ఆగారు. చూడండి వారు కండిషన్ వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. నెక్స్ట్ ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి, వారు బంక్ దగ్గరికి రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. 2 చూపించు, పెట్రోల్ కొట్టిస్తున్నారు కదా, అది చూపించు. ఇది ఇంటర్నెట్ రావట్లేదండి, సపరేట్గా చూపిస్తాము. బ్యాండ్ విడ్త్ సరి మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు, వచ్చారు. ఉరిగిపోతున్నాను. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్. చూడు వారు ఏది పట్టుకున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు. ఇక్కడ లగేజ్ చూడండి, మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ లెటర్. రైట్, క్రాస్ క్వశ్చన్స్ విల్ టేక్ ఎట్ ద ఎండ్. రైట్, నెక్స్ట్. తర్వాత స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్. ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు. స్వాతి జంక్షన్. వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు. అది గుడ్. రైట్, నెక్స్ట్ వారధి ఫ్లైఓవర్. అక్కడ వెళ్తున్నారు, లెఫ్ట్కి వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్క్యూ బ్రిడ్జ్.
నంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు. అవన్నీ మనకు టాలీ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు. 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th to 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్ చేశారు సుధా వైన్స్ అని లాలాచెరువులో. అది కూడా వెరిఫై చేశాం. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్, సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు, స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం. ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా? లేదు, డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది.
బ్యాగ్ లేదు సార్, ఆయన ఎవరైనా బ్యాగ్ ఉంది కదా సార్. దాంట్లో వారి పర్సనల్ బిలాంగింగ్స్. ల్యాప్టాప్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారంటే మద్యం సేవిస్తాడు ఆయన, ఎవరైనా చెప్పారు? అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. CC footages were being recovered? 42 చాలా CCTV చూసాము. ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ, ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాప్ బాటిల్ తీసుకున్నట్టు చూపిస్తుందో వచ్చిందండి. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం కొంత లాటాప్ బాటిల్ ఇంత జర్నీ చేయగలరు సార్ అసలు? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఆయన మందు కొట్టకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్లైట్ పోయినప్పుడు డ్రైవ్ చేయకూడదు అని తెలియకుండా అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకెళ్ళొచ్చు. బట్ వినలేదు. నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒకచోట పడిపోయారు. ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. రామవరపాడు రింగ్ దగ్గర SI స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి, మీరు తీసుకోండి అని SI గారు చెప్పారు. సరే అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. అది మనం చెప్పలేము. బట్ వారు వాజ్ ఇన్ హరీ, త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అనిపిస్తుంది. మద్యం డ్రైవ్ చేసిన వ్యక్తికి ఎంత పెద్ద వ్యక్తికి అయినా సరే కామన్ గా కేసులు వేస్తుంటారు సార్. SI గారు నేను డ్రైవర్ మద్యం చేపిస్తున్నాను ఇంటి కేసు అంటే అతను వీక్గా ఉన్నాడు, అతని కండిషన్ బాగాలేదు, ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము, కౌన్సిల్ చేద్దాము, కొద్దిసేపు ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం, అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు, తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ SI గారు పనిచేయడం జరిగింది. అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు. ఏదండి ఆయన తెలియదండి, ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి. ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. అటువంటిది ఏం లేదండి. అంటే మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు. అది వారికే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ కాల్ చేశారు. అంటే బిట్వీన్ రామవరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు వారి వైఫ్.
నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారు అని చెప్పేసి దాన్ని డిస్కస్ చేసి దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్, ఓకే నెక్స్ట్. లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదు. బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు. రామవరపాడు దగ్గర ఆ ఫొటోస్ పెట్టడమా, వారు కింద పడిపోయారు, ఇక్కడ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవరు వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు. తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో, ఆ పార్కులో వెళ్ళి దాదాపు 2.5 అవర్స్ అక్కడే పడుకొని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో కొంచెం టీ తాగుతారండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా టీ బాంక్ షాప్ దగ్గర పిలుచుకెళ్ళాడు. అక్కడ కూడా వారు టీ తాగారు, ప్రవీణ్ గారు టీ తాగారు. టీ తాగిన తర్వాత ఆ ఎస్ఐ గారు, ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది. సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, మీ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, దయచేసి ఇక్కడ ఆగిపోండి, ప్రయాణం చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకోవడం లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే కూడా వారు సరే సరే అంటూనే వారు పక్కకి వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకు 3.5 అవర్స్ మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ 2 ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఈ చెట్లు, ట్రాఫిక్ మూవ్మెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా వెనక కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఎన్కే పాడు. రైట్, నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ని మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్ లైట్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తుంది చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి ఈ కల్పర్ టోల్ ప్లాజా, రైట్. ఓకే నెక్స్ట్. దీని తర్వాత వారు వైన్ షాప్కి వెళ్ళారు. మెకానిక్ వైన్ షాప్, నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ కట్గా హెడ్ లైట్ రైట్ ఇటు సైడ్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. హెడ్ లైట్ లేదు. అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందుకు తీసుకెళ్తున్నాము. కొద్దిగా టైం తీసుకుంటాం. జస్ట్ ఒక సెకండ్ ముందుకు వచ్చాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకున్నాం. వస్తారు, ఇక్కడే ఉంచండి, అట్లే ఉంచండి. అలా నుంచి బాబు ఎంత ఇది 9:10 వస్తారు, ఒక 2 నిమిషాలు వచ్చేస్తారు. ఇక వారు వస్తున్నారు ఇక్కడికి. నిపుణ్ టానిక్స్
నిపున్స్ టానిక్ వైన్ షాప్. సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్, వారి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం. అంటే కొరాబరేషన్ బోత్, ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు. అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఫుటేజెస్ దొరికాయి. చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కానింగ్, స్కాన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ మెకానిక్ షాప్ నుంచి కూడా ఆపోజిట్ షాప్లో కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది. దాని నుంచి కూడా ఫుటేజ్ చూసాం. బ్లింకర్ చూడండి క్లియర్గా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ మీదనే వారు ట్రావెలింగ్ జరుగుతూ ఉంది, అంటే కన్ఫర్మేషన్. నెక్స్ట్ వీరవల్లి టోల్ ప్లాజా. ఇదివరకు చూసినప్పుడు వారి ట్రావెల్ మూమెంట్ మిస్ అయిందని కొంతమంది అడిగారు. అందుకని మళ్ళీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఎక్స్ట్రా మనము మూమెంట్స్ ట్రాక్ చేయడం జరిగింది. చూడండి రైట్ సైడ్ బ్లింకర్, వారి వెహికల్ క్లియర్గా మనకు ఇది 11:05 గంటలకి, అంటే యాక్సిడెంట్ కావడానికి ఒక అర్ధగంట ముందర ఈ ఫుటేజ్ రైట్. చూడండి హైవే మీద క్లియర్గా వారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు. 11-12 ఇది 11:12కి రైట్. రైట్, నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వెహికల్ మీద వెళ్తున్నట్టు. బందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైంకి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా సీసీటీవీ ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు, చూశారు కదా హెడ్ లైట్స్, పక్కనున్న హెడ్ లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేద్దామంటే పాసింగ్ టోల్ ప్లాజాస్. ఓకే, నెక్స్ట్ కోవూరు టోల్ ప్లాజా చూపించామా. చూడండి అక్కడ ఇండికేటర్ రైట్ ఇండికేటర్తో వస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నారు మళ్ళీ మనకి 11:30. ఇది జస్ట్ బిఫోర్ ద యాక్సిడెంట్. కొంచెం వెనకెళ్ళమ్మా, వెనకెళ్ళు. చూడండి 10 నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి, మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి, ఈ టోల్ ప్లాజా దగ్గర 10 minutes బిఫోర్ ఈజ్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి. ఓకే, నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించండి. అని పాసింగ్ లైట్ వెళ్తూ ఉంటారు అంతే. చూడండి అక్కడ వెళ్తున్నారు, ఎంత స్పీడ్గా వెళ్తున్నారో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్. దాని మీద వారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు, అది మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. ఇంత డార్క్ ఉన్నా కూడా ఆ లైట్ రైట్ సైడ్ ఇండికేటర్ వల్ల మనం ఆ వెహికల్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్.
నయారా పెట్రోల్ బంక్. ఇదేమైందంటే మనకి స్క్రీన్ కనిపించదు. ఓకే. బాబు బాబు ఎక్స్క్యూజ్ మీ, సార్ స్టార్ట్ చేయమంటే చేస్తారు. మీరు కొంచెం డిసిప్లిన్ స్టార్ట్. అంటే టైం ఉందండి, మీకు వాంట్ సమ్ మోర్ టైం. లైవ్ కలుపుకున్నాం. స్టార్ట్ చేయమంటారా? పీపీటీ పెట్టండమ్మా. పీపీటీ స్టార్ట్ చేయరా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మార్చి 24 తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి అవుట్స్కట్స్లో మరణించడం జరిగింది. సో వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము, ప్రజలు కానీ వారి మిత్రులు కానీ, అందువల్ల ఈ కేసుని చాలా ప్రత్యేక దృష్టి కేసుగా పరిగణించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు 24 వారు చనిపోతే ఈరోజు 12వ తారీఖు, అంటే దాదాపు 15 రోజులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టెప్స్ ఈ పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి 11:44 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులంతా వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్నీ మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవునా వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో, వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద, వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు,
ఆ వెహికల్ని, కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి, ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ, ఏఎంఐ, డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్, ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్, వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు, అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఫైనల్ ఒపీనియన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్. ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు, పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు, ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత వారు 1 మంత్ 2 మంత్స్ కాల్స్ తీసుకొని ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా వాళ్ళతో కూడా విచారించాం. సో వాళ్ళు కూడా జనరల్గానే చెప్పారు, ఈ రిలీజియస్ మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్సే వాళ్ళు వారితో మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత ఐ విట్నెసెస్, ఇప్పుడు జర్నీలో వారు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాజమండ్రి వచ్చేంత వరకు కూడా ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నారు, కొన్ని షాప్స్ విజిట్ చేశారు. తర్వాత కొన్ని చోట్ల వారికి యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ అందరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో విట్నెస్ అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత కొంతమంది ఇక్కడ రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది మర్డర్ అని, తర్వాత సస్పీషియస్ డెత్ అని సోషల్ మీడియాలో, టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరు కూడా వారు చెప్పిన కారణాలకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత లోకల్ విట్నెసెస్ని ఇక్కడ ఎగ్జామిన్ చేశాము. డ్రైవర్స్ ఎవరైతే ఆ 4-6 వెహికల్స్ వారి మోటార్ సైకిల్తో పాటు ప్రయాణం చేశాయో ఆ డ్రైవర్స్ అందరినీ కూడా మాట్లాడారు. రైట్, నెక్స్ట్. సో ఈ ఐ విట్నెసెస్ అంటే ఓరల్ ఎవిడెన్స్, వాటి ఫైండింగ్స్ ఏంటంటే ఈ శ్రీ ప్రవీణ్ పగడాల గారు, వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడుమట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారో, రిజిస్ట్రేషన్కి హెల్ప్ చేశారో వారు, అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్, ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వారిద్దరు కూడా ఆ వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే, బైక్లో ఇక్కడికి వచ్చి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్తో చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. తర్వాత రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆకాష్కి, జాన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్స్. నెక్స్ట్, తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక వెళ్తూ వారు పడిపోయారు.
అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సీసీటీవీ ఫుటేజ్. ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ విడ్త్తో మనకి వచ్చింది. పెట్టండి, మళ్ళీ పెట్టండి. ఈజ్ అ ఫైనల్ యాక్సిడెంట్స్. మీరు అందరూ చూశారు, ఈ ఫుటేజ్ చూశారు. చూడండి, ఇప్పుడు చూడండి, స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తుంది మనకి. ఆ కారుకి దీనికి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది. మరోసారి పెట్టండి, చూడండి. అది గ్యాప్ చూడండి. కారుకు వారికి పడిపోయారు, వెళ్ళిపోయారు, వారు పక్కకి వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు, కారు వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ స్లో ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. సో మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాల్సింది ద గ్యాప్ బిట్వీన్ టూ వెహికల్స్. వారి యాక్సిడెంట్ అయిన వెహికల్స్కి వారితో పాటు ట్రావెల్ చేస్తున్న, హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్కి గ్యాప్ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. క్లియర్ కనిపిస్తుందండి. హెల్మెట్ పైన రిఫ్లెక్షను అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ అయిపోయారు. ఇక్కడి నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు చూడండి, వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనకున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈస్ ద CCTV footage collected from his travel to starting point to end. నెక్స్ట్ దీన్ని CFSL అంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాను. వారు CCTV ఫుటేజ్ అనాలిసిస్ చేసి ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ కూడా చేశారు. ఫొటోస్ చూపించండి. ఒకటి మంచి టోల్ ప్లాజా దగ్గర, ఒకటి వైన్ షాప్ దగ్గర ఒకటి చూపించండి. అది చూపించండి. ఆదిత్య వైన్స్ చూపించండి. అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేశారు. చూడండి, అంటే స్టిల్ ఫుటేజ్ CCTVని వారు చాలా హై అండ్ సాఫ్ట్వేర్ ద్వారా వారిని కట్ చేసి ఒక ఫోటో మాదిరి దాన్ని తయారు చేశారు. దాంట్లో క్లియర్గా వారు కళ్ళద్దాలు, మాస్క్ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూడండి. రైట్, నెక్స్ట్ చూడండి, అక్కడ పేమెంట్ చేస్తున్నారు, ఫోన్ పేమెంట్ మాట్లాడుతున్నారు. CCTVలో మోషన్ ఉంటుంది, బట్ స్టిల్గా స్క్రీన్ షాట్స్ వారు తయారు చేశారు. చూడండి, క్లియర్గా మనకి అంత కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ తీసేయండి. నెక్స్ట్ క్లోజ్ చేయమ్మా, క్లోజ్ చేయి. వేరే చూపించు. టోల్ ప్లాజా దగ్గర ఒకటి చూపించు. కొవ్వూరు కీసర టోల్ ప్లాజా చూపించు. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్స్ తీశారు. రైట్, నెక్స్ట్ చూడండి, క్లియర్గా ఇక్కడ ఈ ఫోటోలో మనం క్లియర్గా చూడొచ్చు. అప్పటికే డ్యామేజ్ అయిపోయింది వెహికల్, మరి హెడ్ లైట్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. నంబర్ కూడా కనిపిస్తూ ఉంది. చూస్తే మీరు TN అనేది ఉంది కదా, అది కూడా నంబర్ మనకి ఇక్కడ విజిబుల్ కనిపిస్తూ ఉంది. TS నంబర్ మనకు కనిపిస్తూ ఉంది. CFSL వాళ్ళు ఇది అంబులెన్స్ చూడండి, ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వారు బయలుదేరారు. సో అంబులెన్స్ అసిస్టెన్స్ ఇస్తే కూడా వారు రెఫ్యూజ్ చేసి బయలుదేరారు. క్లియర్గా మనకు ఇప్పుడు హెడ్ లైట్ డ్యామేజ్ అయింది, అక్కడ అంబులెన్స్ కనిపిస్తూ ఉంది. పారామెడిక్స్ కూడా వారికి అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తే వారు తిరస్కరించి వారు బయలుదేరారు. ఓకే, ఇది మనకు క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. ఇదివరకు మనకు ఫుటేజ్లో కనపడలేదు, ఇప్పుడు ఈ అనాలిసిస్లో మనం వీ కెన్ క్లియర్లీ సీ. రైట్, నెక్స్ట్ క్లోజ్. నిపుణ స్టానిక్ చూపించండి. నిపుణ స్టానిక్ అది చూపించండి. చూడండి, ఫోటో చూడండి. ఫోటో క్లియర్గా వారు గ్లాసెస్ తీసేశారు. అప్పటికి గ్లాస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకి, ఐ గ్లాసెస్ కూడా డ్యామేజ్, చూడండి డ్యామేజ్ కనిపిస్తూ ఉంది మనకి. విట్నెసెస్ చెప్పారు, ట్రాఫిక్ SI గారు అక్కడ వాళ్ళు చెప్పారు విట్నెసెస్. దట్ ఈస్ కొరాబరేటెడ్ ఇన్ దిస్ ఫుటేజ్. చూడండి,
ఒక గ్లాస్ కింద గ్లాస్ పగిలిపోయింది. క్లియర్గా ముఖం అంతా కనిపిస్తూ ఉంది చూడండి, ఇక్కడ కళ్ళు అన్నీ యూ కెన్ సీ దిస్ సిఎఫ్ఎస్ఎల్ ఇమేజ్. ఎందుకంటే లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చరు చాలా క్లియర్గా వచ్చింది మనకి. డ్రెస్ అంటే మన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఇదే డ్రెస్తో వారు కనిపిస్తారు, అంటే ఫీచర్స్ సేమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికొస్తుంది. నెక్స్ట్ చాలు కొవ్వూరు టోల్ ప్లాజా లాంగ్ వ్యూ కూడా తీశారు చూడండి. ఈ ఫుటేజ్ అంటే ఎంత పిక్సెల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరాకి క్వాలిటీ ఆఫ్ ద అక్కడ రైట్ సైడ్ కనిపిస్తారు చూడండి క్లియర్గా. అంటే మనం పోల్చుకోవచ్చు హెల్మెట్, మాస్క్, మోటార్ సైకిల్ సేమ్ పర్సన్ అని దగ్గర నుంచి వారు మనకు చూపించడానికి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఓకే, దట్ ఈస్ ది సిఎఫ్ఎస్ అనాలిసిస్. క్లోజ్ చేయండి. నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను నేను, క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని వారు ఎగ్జామిన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర్ రాళ్ళు, క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూమ్ మీద, రోడ్ సైడ్ బెరూమ్ మీద మట్టి కాకుండా ఈ కంకర్ రాళ్ళు ఉండడం, ఈ కంకర్ రాళ్ళు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్ అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. తర్వాత కంప్లీట్ అయిన రోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి. డిసీజ్డ్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ వెహికల్ వచ్చేసి 70 km/h అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు కవర్ ద డిస్టెన్స్, దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంవిఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తోంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యింటే అక్కడ డెబ్రిస్ ఉండాలి, అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్, అది క్లియర్గా వారు చెప్పారు. అంటే ఎక్కడో డ్రా అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. నో పెయింట్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్, ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ అటువంటి ఏమీ దొరకలేదు. చెప్పాను సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. 6 మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు,
ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో 6